అందరికీ నా యొక్క నమస్కారం. సమస్త వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత 3 సంవత్సరాల నుండి వస్త్ర పరిశ్రమకు గుదిబండగా తయారైనటువంటి కరెంటు సమస్యను ఎన్పిటిసిఎల్ ప్రభుత్వ సంస్థ తేదీ 2/4/2026 రోజున మమ్మలను పిలిపించి మన సమస్యలను ఏమిటని అడగగా మేము మన సమస్యలను వివరంగా తెలియజేయడం జరిగినది. వెంటనే ఎన్పిటిసిఎల్ సిఎండి గారు వెంటనే స్పందించి మన సమస్యలను వారం రోజులలోగా పరిష్కారం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగినది. అన్నమాట ప్రకారంగానే 3/4/2026 రోజు నుండి 3rd కేటగిరీ నుండి 4th కేటగిరీకి మార్చి మమ్మలను సబ్సిడీకి అర్హులను చేసినందుకు ఎన్పిటిసిఎల్ గారికి మరియు తెలంగాణ ఎన్పిడిఎస్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వేముల రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, మరియు సిరబాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఆది శ్రీనివాస్ గారికి, మరియు కేకే మహేందర్ రెడ్డి గారికి, మన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, మన గ్రంథాలయ చైర్మన్ నావల సత్యనారాయణ గారికి, మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గారికి, మరియు గడ్డం నరసయ్య గారికి, మరియు మన మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారికి, వెనుమల స్వరూప గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, మా పాలిస్టర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి ఈ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే రేపు 7/4/2026 రోజున మంగళవారం రోజున 10 గంటలకు మన పాత బస్టాండ్లో నేతన్న విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున పాలాభిషేకం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఆసాములు, కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని చెప్పి మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.